నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సీఎం జగన్పై ఘాటు విమర్శలు చేశారు ఆనం. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని 5 కోట్ల మంది ప్రజలు దోపిడీకి గురయ్యారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి దోచుకోవడం దాచుకోవడం తప్ప మరే పని లేకుండా పోయిందని విమర్శనాస్త్రాలు సంధించారు. 10 ఏళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి నోచుకోలేదని, త్వరలోనే ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల కార్యకలాపాలను చేపడతామన్నారు ఆనం. రాష్ట్రంలో ప్రజలు దుర్మార్గుడి పాలనకు చరమగీతం పాడి అభివృద్ధి సంక్షేమాన్ని పొందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబును గెలిపించాలన్నారు. దిగ్విజయం చేయడానికి మహా నాయకులందరూ కూడా వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమం ఎన్నికల ప్రణాళిక యావత్ భారతదేశంలో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి నిర్ణయానికి ప్రజలకి ఒక సంకేతంగా నిలవబోతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈ సభకి సాక్షాత్తు దేశ ప్రధానే రావడం జరుగుతుంది. జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి